క్లాస్ మాస్ సినిమాలతో మెప్పిస్తున్న నాని రీసెంట్ గా హాయ్ నాన్న మూవీతో డీసెంట్ హిట్ కొట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో మూవీ చేయాలనే ఉద్దేశంతో తన తదుపరి ప్రాజెక్ట్స్ కథల విషయంలో డైరెక్టర్స్ నుంచి నేరేషన్స్ వింటున్న నాని ఒక తమిళ డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అదేంటో చూద్దామా? నేచురల్ స్టార్ నానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యామిలీలు అతని సినిమాలకు వెళ్తూ ఉంటారు. దసరాతో సక్సెస్ తో మాస్ జనాలను సైతం తన ఖాతాలో వేసుకున్నారు నాని. రీసెంట్ గా నాని హాయ్ నానా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీని స్టార్ట్ చేశారు. ఈ ఫిలిం ను డివివి దానియే నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రూపొందుతున్న సరిపోదా శనివారం కోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు నాని దృష్టంతా పాన్ ఇండియా మార్కెట్ పైనే ఉంది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథకు నాని పచ్చజెండా ఊపారని, బడ్జెట్ ఎక్కువగా కావడంతో క్యాన్సిల్ అయిందని టాక్. అయితే కార్తిక్ సుబ్బరాజ్ ఇటీవల నానిని కలిసి ఒక కథ చెప్పాడని, నాని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని ఫిలిం నగర్ వర్గాల్ టాక్. పిజ్జా, పేట, జిగర్ తాండా, డబ్లెక్స్ వంటి చిత్రాలతో తమిళంలో ఆకట్టుకున్న కార్తిక్ సుబ్బరాజ్ తెలుగులో ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొందరు నానికి పాన్ ఇండియా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే ప్రాజెక్ట్ ఇదే అని చెబుతున్నారు. వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నారు. మరోవైపు దసరా డైరెక్టర్ తో అదే నిర్మాత కాంబినేషన్ లో కథ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి నాని కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ ఏ మేరకు సెట్ అవుతుందో చూడాలి.